తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు వారు అఖిలపక్ష పార్లమెంట్ మెంబర్లందరినీ రాజ్యసభ లోక్సభ సభ్యులందరినీ భారతీయ రాష్ట్ర సమితి ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న పార్టీల అఖిలపక్ష లోక్సభ సభ్యులందరినీ కూడా పోలవరం బనకచెర్ల జరుగుతున్నటువంటి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కట్టే దాని మీద ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా కలిసి వస్తే అఖిలపక్షం అంతా కూడా కలిసి వస్తే బాగుంటుంది అని లేఖల ద్వారా కాకుండా ఫోన్లు చేసి మరీ చెప్తే మా ఎంపీలందరం కూడా అందుబాటులో ఉన్న ఎంపీని నేను ఒక్కరిని మిగతా వాళ్ళంతా టూర్ ఒకరోజు ముందే చెప్పడం మూలాన వివిధ రకాల ప్రోగ్రాంలలో ఉన్నటువంటి ఎంపీలు లేకపోవడం మూలాన నేను ఒక్కరినైనా సరే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం రైతుల సంక్షేమం కోసం రైతులకు నీళ్లు అన్యాయం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం వాళ్ళు పిలిచినా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు లేదు ఖచ్చితంగా మనం పోవాలి, సపోర్ట్ చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. నీళ్లను వాళ్ళు ఇప్పుడు కనుక బనకచెర్ల ప్రాజెక్టు కడితే త్వరలో గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ ట్రిబ్యునల్ పెట్టాలని చెప్పేసి ఎట్లయితే కోరారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ట్రిబ్యునల్ కనుక వస్తే ఆ వచ్చే ముందే కనుక ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టి లైన్లో ఉంటే 200 టీఎంసీ నీళ్లకు రైఫేరియన్ రైట్స్ అంటే నీటి వినియోగం హక్కు వాళ్ళకు వస్తుంది రావాలని చెప్పేసి త్వరితగతిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టారు. ఏపీ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ కాళేశ్వరానికి పాలమూరు రంగారెడ్డికి దేనికి కూడా అనేక పర్యాయాలు గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు అడిగినప్పటికీ ప్రధానమంత్రిని జలశక్తి మంత్రులు అందరినీ కలిసి జాతీయ హోదా ఇవ్వండి, నిధులు ఇవ్వండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మేము 9 మంది లోక్సభ సభ్యులు 7 రాజ్యసభ సభ్యులు గత 5 ఏళ్లలో అడిగినప్పటికీ ఏ ఒక్కదానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని అడిగారు. అయినప్పటికీ కూడా ఏ హోదా ఇవ్వకుండా అడిగిందే తడుగా ఏది అడుగుతుంది వరాల జల్లు పర్మిషన్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే కాకుండా అన్ని త్వరితగతిన నిధులు ఇచ్చుకుంటూ పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తెలంగాణను మాత్రం తుంగలో దొక్కుతున్నారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా నిరోధిస్తున్నారు. అయినప్పటికీ మేము ఈ తెలంగాణ ప్రాజెక్టును ఇప్పుడున్నటువంటి పోలవరం బనకచెర్లను ఆపకపోతే మనకు ఫ్యూచర్లో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశానికి వెళ్ళాలి అంటే వచ్చాం. చాలా బాగా జరిగింది ఈ సమావేశం. మేము మాట్లాడాం, మేము కొన్ని సూచనలు ఇచ్చాం, బీజేపీ వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు, అసదుద్దీన్ గారు సూచనలు ఇచ్చారు, కొంతమంది మాట్లాడారు. సవ్యంగా సాగిపోతుంది. నడుస్తున్న తరుణంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రసంగం మొదలవగానే వారు బీజేపీని ఒక్క మాట అన్నారు, బీజేపీ పార్టీని ఏమన్నారు, మనకు నిధులు ఇవ్వకపోయినా అన్నారు, జాతీయ హోదా ఇవ్వకపోయినా అన్నారు, ఏమీ అన్నారు. కానీ ఎక్కడో 2019లో అపెక్స్ కౌన్సిల్లో ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్లో ఉమాభారతి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, దేవినేని ఉమా గారు మాట్లాడినటువంటి కలిసినప్పటి చర్చలు జరిగిన అపెక్స్ కౌన్సిల్లో జరిగినటువంటి చర్చను బయటికి తీసి ఆ రోజు ఈ 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయనే బ్రహ్మ పదార్థాన్ని పుట్టించిందే కేసీఆర్ గారు. ఆ పదార్థాన్ని ఎలా వినియోగించుకోవాలి ఆనాడు చర్చించుకున్నాం, మేము మాట్లాడుకున్నాం. ఈ బనకచెర్ల పోలవరం కట్టడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారిని మా పార్టీని బదనాం చేసే ప్రక్రియ కోసం శ్రీకారం చుట్టిందే ఈ మీటింగ్ తప్ప వారికి సదుద్దేశం కనుక ఉంటే సవ్యంగా సాగిన మీటింగ్ సదుద్దేశంగా పోయి మీకు కోఆపరేట్ చేస్తామన్నా మేము వచ్చాం, మా సూచనలు ఇచ్చాం. అంతా అయిపోయినాక గౌరవ ముఖ్యమంత్రి గారు తీసేసి ఆనాడు అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకున్నారు 3000 టీఎంసీల నీళ్లను పుట్టించిందే కేసీఆర్ గారు. దాని మీద వివాదం ఎలా ముగియాలి, ఎలా పంచుకోవాలనే దాని దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రతి సందర్భంలో కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుతూ మీరు ఆ రోజు గోదావరి నీళ్లను
రాయలసీమకు తరలించి రతనాల సీమగా మారుస్తా అని మాట్లాడారు అనే ఆ అంశాన్ని మాత్రం తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇది సెక్రటేరియటా, గాంధీ భవనా, లేదంటే ఎల్బీ స్టేడియంలో మీటింగా? ఇది రాజకీయ ప్రసంగం కాదు కదా, ప్రజల మధ్యలో కాదు కదా, అధికారుల మధ్యలో ఎంపీల మధ్యలో సమన్వయం, రాష్ట్ర ఇబ్బందులు కాకుండా జరిగే అఖిలపక్ష మీటింగ్ గౌరవంగా వచ్చినప్పటికీ కూడా దీన్ని కూడా గాంధీ భవన్ గా మార్చారు ముఖ్యమంత్రి గారు. ఇది ఆలోచించాలి ప్రజలు. మేము ఖచ్చితంగా కూడా ఇలాంటి నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా వాకౌట్ చేసి మా పార్టీ తరఫున బయటికి రావడం జరిగింది. నేను వినిపించాను నా గొంతు. నిజమే కేసీఆర్ గారు ఆ రోజు అన్నది గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకెళ్లి రతనాల సీమగా మార్చాలని అన్నది నిజమే, ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే. ఎలా? ఖచ్చితంగా పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి కృష్ణా నది తర్వాత పులిచింతల తర్వాత నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నీళ్లను లిఫ్ట్ల ద్వారా కొన్ని బ్యారేజ్లు కట్టుకుంటూ పోతే ఇది తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, రెండు రాష్ట్రాలకు కూడా లాభమయ్యే ప్రాజెక్టు. ఒక ఆలోచన కేసీఆర్ గారు ఆలోచించారు. నల్గొండ జిల్లాకి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను కూడా సస్యశ్యామలం చేసుకుంటూ బనకచెర్లకు కూడా నీళ్లు ఇస్తే బాగుంటుందనే ఒక మంచి ఆలోచనతో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు దాన్ని ఒక దురాలోచనగా, వక్రమైనగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికీ మా పార్టీ ఖచ్చితంగా కూడా పోలవరం బనకచెర్లను అడ్డుకోవడంలో మేము ఖచ్చితంగా మా ఎంపీలందరం మేము సహకరిస్తామని చెప్పాం. మేము వారి ముందు ఉంచిన సూచనలు ఏమిచ్చామో మీకు ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పిన అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం కొత్త ప్రాజెక్టు చేపడితే అపెక్స్ కౌన్సిల్లో ప్రాజెక్టు వివరాలను పెట్టి చర్చించి అనుమతి తీసుకోవాల్సిందిగా ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే కారణం చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి, తుమ్మిళ్ళ, భక్త రామదాసు, దిండి తదితర ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు, కృష్ణా గోదావరి బోర్డులకు అనేక ఫిర్యాదులు చేసిన విషయాన్ని, చంద్రబాబు నాయుడు అనేక ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నామని చెప్పాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పడం జరిగింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖలు టీఓఆర్ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. మేము ఇంకా చెప్పింది ఏంటంటే పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ కమిటీ ఎజెండాలోనూ చర్చించడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ కూడా ప్రాజెక్ట్ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఆమోదించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయని చెప్పడం జరిగింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్నటువంటి చర్యలను చర్చించడానికి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం చేయకుండా ప్రాజెక్టులను అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం శోచనీయం. నిజానికి ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును వెనుకకు పంపి అపెక్స్ కౌన్సిల్లో చర్చించవలసి ఉండే. నిజంగా ఈ ప్రాజెక్ట్ కట్టాలని వాళ్ళు ముందొచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ వాళ్ళు 2 సీఎంలను, అఖిల పక్ష వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇప్పటికే వివాదాలు చాలా ఉన్నాయి, మళ్ళీ కొత్త వివాదం ఎందుకు, దీని నుంచి కూర్చోబెట్టి మాట్లాడి చర్చించి ప్రయత్నం చేస్తుంటే బాగుండే. కానీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. వీళ్ళని ఇక్కడ అడ్డుకునే పరిస్థితి కాకుండా బీఆర్ఎస్ పార్టీ అప్పుడేదో ఆడినది మాట్లాడిందనే అంశాన్ని తెరలేపారు. ఇది ముమ్మాటికి ఈ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరుగుతుందని తప్ప నిజంగా మేమందరం కలిసి వచ్చాం. ఎంపీలందరం కూడా హ్యాపీగా ఉన్నాం. అన్ని పార్టీల ఎంపీలు కలుసుకున్నాం. మన తెలంగాణ ప్రయోజనాన్ని కాపాడడానికి ఇక మించి కూడా ముందు నిధులు రావడానికి కూడా కొట్లాడదామనే దశలా ఉన్నటువంటి దాన్ని అర్ధాంతరంగా నేను వాకౌట్ చేసి బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి క్రియేట్ చేశాను. కాబట్టి వెంటనే ఇంకో సూచనలు ఏం చేశారంటే వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని, కేంద్ర జలశక్తి శాఖకు సీఎం గారు లేఖ రాయాలని సూచనలు ఇచ్చాం. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలపై త్వరలోనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లమని చెప్పాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపమని చెప్పాం. స్పెషల్ అసెంబ్లీ పెట్టేసి పోలవరం బనకచెర్ల ఇష్యూ చాలా సీరియస్ గా ఉంది, రెండేం చెప్పండి, అఖిల పక్షం ఉన్నటువంటి అందరిని పిలవండి, ఎమ్మెల్యేలు అందరిని పిలిచి చర్చించి ఏకవాక్య తీర్మానం చేసి పంపిస్తే చాలా బాగుంటుందని సూచించాం. మనం కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగాం, ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అని అడిగాం, మేము అడిగాం, 16 మంది ఎంపీలం అడిగాం, ఎప్పుడు కూడా ఒక జాతీయ హోదా ఇవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగిందే తడవు కదా,
40,000 కోట్ల నిధులు ఇస్తామని ఎఫ్ఆర్బిఎం దాటి లోన్ ఫెసిలిటీ ఇప్పిస్తామని పేపర్లలో టీవీలలో వస్తున్నాయి. వాళ్ళ ప్రాజెక్టు ముందు పోవడానికి సహకరిస్తున్నారనేది ఉంది. వరద జలాలపై ఆధారపడిన అక్రమ ప్రాజెక్టు కోసం అనుమతులతో పాటు నిధులను కూడా సమకూర్చాలని బ్యాంకుల నుంచి రుణాలు సేకరించడానికి ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి సడలించడానికి సిద్ధపడిందని, తెలంగాణ ప్రాజెక్టులపై ఈ వివక్షను చూపిస్తున్న కేంద్రాన్ని నిలదీయాలని ఈ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని ఇది కూడా చెప్పడం జరిగింది. పైన పేర్కొన్న అంశాల సహకారం కోసం రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు కృషి చేయాలని వాళ్ళని మనస్ఫూర్తిగా కోరడం కూడా జరిగింది. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటం చేయమని కూడా మేము కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అపెక్స్ కౌన్సిల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టవలసిన అంశాలను మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకేమో కేటాయించిన 969 టీఎంసీల నీళ్లను ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వ్యతిరేకిస్తుంది, అనేక లేఖలు రాసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం 969 టీఎంసీల నీళ్లను తెలంగాణ వాటాన్ని అంగీకరిస్తూ లెటర్ ఇచ్చే విధంగా పోరాటం చేయాలని ఒక సూచన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖలతో పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల డిపిఆర్లను వెంటనే మనం తెచ్చుకుంటే బాగుంటుంది. ఇదే గ్యాప్లో వాళ్ళకు అడుగుతున్నారు కాబట్టి మనం కూడా ఇవన్నీ మన ప్రాజెక్టులేమో కాళేశ్వరం డిపిఆర్ 3 టీఎంసీ 3rd టీఎంసీ దాన్ని 2023లో అప్లై చేసింది. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కానీ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టు కానీ ఇవన్నిటికీ పర్మిషన్లు, అనుమతులు ఇవ్వకుండా, నిధులు ఇవ్వకుండా జాప్యం చేసుకుంటూ పోలవరం బనకచెర్లకు మాత్రం స్పీడ్గా నిర్ణయం తీసుకుంటూ ఇచ్చే ఫెసిలిటీ చేస్తుంది. దీన్ని కొంచెం మనం అడ్డుకోవాలని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరిగింది. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ద్వారా 80 టీఎంసీలను ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు కూడా అనుమతి ఉంది. అందుకు బదులుగా కృష్ణా జలాల్లో నాగార్జున సాగర్ ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 45 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీల నీటిని వాడుకునే అనుమతి కూడా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అయితే ఇప్పటికే ఆ నీటిని వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఉన్నది తెలంగాణ కాబట్టి ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల పూర్తి హక్కు తెలంగాణకు ఉండాలని కొట్లాడదామని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం ఈ నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించి డిపిఆర్ ఆమోదం కోసం కేంద్రానికి పంపించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తే కేంద్ర ప్రభుత్వం అనుమతించకుండా కూడా వెనక్కి పంపించింది. సేమ్ అయితే ఇంకా కొన్ని ఏంటంటే కేసీఆర్ చేసిన పోరాట ఫలిత ప్రకారంగా కృష్ణా జలాలలో మాత్రం పునర్పంపిణీ కోసం సెక్షన్ 3 ద్వారా అదనపు టీఓఆర్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి కేంద్రం నివేదించింది. మళ్ళొకసారి చెప్తాను సార్, కేసీఆర్ చేసిన పోరాటం ఫలించి కృష్ణా జలాలలో పునర్పంపిణీ కోసం సెక్షన్ 3 ద్వారా అదనపు టీఓఆర్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి కేంద్రం నివేదించింది. ఇందులో పైన పేర్కొన్న 45 టీఎంసీల అంశం కూడా ఒకటి ఉంది. దాంట్లో అపెక్స్ కౌన్సిల్లో ఏపీ ఈ నీటిని తెలంగాణకు కేటాయించే విషయంలో తమకు అభ్యంతరం లేదని ట్రిబ్యునల్కు అఫిడవిట్ ఇచ్చేలా ఒత్తిడి చేయాలి. కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు నివేదించిన అదనపు టీఓఆర్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సూచనలు ఇచ్చుకుంటూ ఇప్పుడు మనం కనుక ఆ ప్రాజెక్టుకు అనుమతిస్తే ఆ 200 టీఎంసీల నీళ్లే కాదు ఫ్యూచర్లో 400 టీఎంసీలకు వెళ్ళేటట్టు మళ్ళీ 200 టీఎంసీలు డైలీ 2 టీఎంసీ కాకుండా మళ్ళీ ఎక్స్పాన్షన్లో డైలీ 3 టీఎంసీ కూడా వాడుకోవడానికి, ఫ్యూచర్లో 400 టీఎంసీలు వాడుకోవడానికి మాత్రమే అన్నట్టుగా చెప్పి వాళ్ళ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చాలా అన్యాయం. వాళ్ళు నిన్న మాట్లాడింది, ఏపీ ప్రభుత్వం ప్రకటించింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేసీఆర్ గారి ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ తీసుకొచ్చి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పెట్టిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదే అంశాన్ని ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసింది అనంటే ఇండైరెక్ట్ గా ఆ ప్రాజెక్టుకు మనం మద్దతు తెలుపుతున్నామా, వ్యతిరేకిస్తున్నామా, ఆ అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పార్టీని ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యని సద్దుమణిగేలాగా మనం పోలవరం బనకచెర్లను ఆపాలని ప్రయత్నం చేస్తున్నట్ట అదే ఫోటోలు అదే వీడియోలు పెట్టేసి మీరు అదే అంశాన్ని చూపిస్తే ఇండైరెక్ట్ గా మనం పోలవరం బనకచెర్లకు సపోర్ట్ చేస్తున్నామా? ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టి తెలంగాణ సాధించి 10 ఏళ్లు బంగారు తెలంగాణగా చేసినటువంటి పార్టీ కేసీఆర్ గారు దూరదృష్టితో ఖచ్చితంగా కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాం. మేము దీంట్లో ఏ మాత్రం కూడా
తేడా లేకుండా మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ గారు మా ఖచ్చితంగా సూచనలు ఇచ్చారు. మా బీఆర్ఎస్ పార్టీ 4 ఎంపీలను మాత్రం పార్లమెంట్ లో కూడా మేము కొట్లాడతాం. దాన్ని ఖచ్చితంగా ఆపే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఉంటామని చెప్పేసి ఇది మేము కేసీఆర్ గారు చెప్పింది తెలంగాణకు ఆంధ్రకు ఉపయోగపడే ప్రాజెక్ట్ కింద చెప్పింది తప్ప వాళ్ళ కోసం స్పెషల్ గా మేమేం చెప్పింది కాదది. మా ఆలోచన అది. దాన్ని వక్రీకరిస్తూ పదే అదే చూపించే ఉద్దేశం ఇది గాంధీ భవన్ కాదు, సెక్రటేరియట్, రాజకీయ లబ్ధి కాదు, అది మాట్లాడొద్దని చెప్పేసి నేను ఖచ్చితంగా మా పార్టీ తరఫున నేను వాకౌట్ చేసి బయటికి రావడం జరిగింది. దానికి మీరు చెప్పింది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్, ఆలోచించండి అన్న. 2023 అసెంబ్లీ ఎలక్షన్ కు ముందే కాళేశ్వరంలో 2 చిన్న పియర్స్ కుంగిపోతే ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయకుండా మా పార్టీ మీద నెపం నెట్టి దాన్ని ఏం వాడుకోకుండా నీళ్లను కిందికి రిలీజ్ చేసుకుంటూ పోతున్నారంటేనే ఏ ఉద్దేశంతో ఉన్నదో పార్టీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఉన్నదో దాన్ని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రజలు గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.